CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరు ప్రభుత్వ వైద్యశాల కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నడుస్తుండటంతో పాటు వైద్యుల పనితీరు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నేటి రోజుల్లో ఎక్కువ మంది వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న సందర్భాల్లో ఒక గ్రామ పంచాయతీ ఉద్యోగి తిరుపతి రెడ్డి తన సతీమణి జ్యోత్స్నను డెలివరీ నిమిత్తం వెంజమూరు ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే గైనకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ శ్వేతా బిల్లా మెరుగైన వైద్యం అందించి విజయవంతంగా డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సేవాభావం కలిగిన వారని మంచి పేరు ఉందన్నారు. తదుపరి వైద్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కనుక ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను చిన్నచూపు చూడకుండా ఉచిత వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి DDO కార్తిక్, ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ వనిపెంట హైమావతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వనిపెంట వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని వైద్యులను శాలువాలతో సత్కరించారు. సూపరింటెండెంట్ గారికి 8 గంటల ప్రాంతంలో 6 గంటలకి నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి మరొక డాక్టర్ అయినటువంటి శ్వేతా మేడం గారు ఇమీడియట్గా బయలుదేరి 7:30 8 కల్లా వచ్చేసి ఆమెకి ప్రెగ్నెన్సీని డెలివరీ చేయడం జరిగింది. ఫ్రీ డెలివరీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేశారు. అందుకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందు మూలంగా వెంజమూరు మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే ఇక్కడ వెంజమూరు హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నిరంతరం వైద్యాన్ని అందిస్తున్నారు. ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఏదో ప్రభుత్వ హాస్పిటల్లో సరిగా చూడడం అనేటువంటి ఉద్దేశం అవసరం లేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా బేబీ తర్వాత మదరు ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయం తెలియజేయడం కోసమే ఇక్కడ సమావేశం మీకు మా ద్వారా మీకు మెసేజ్ ఇస్తున్నాము. అంతేకాకుండా మాకు ఒక చిన్న విన్నపం, ఈ హాస్పిటల్ డిపార్ట్మెంట్కి, ప్రజలకి, నాయకులకి అందరికీ ఇక్కడ ఇప్పుడే ఈ శిశువుకు గుర్తుగా వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతగారు ఒక మొక్క నాటడం జరిగింది ఈ హాస్పిటల్లో. వాళ్లే ఆ మొక్కని ఆ శిశువుకు గుర్తుగా ఆ శిశువుతో పాటు ఈ మొక్కను కూడా వాళ్ళు పెంచి పెద్ద చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ ప్రేరణ తీసుకొని ఇక్కడ జన్మించే బాబు అయినా పాప అయినా వాళ్ళు ఒక మొక్కను నాటి ఈ హాస్పిటల్కి మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విద్య, వైద్యం రెండు కూడా ఖరీదైనటువంటి అంశాలుగా సమాజంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రజలు పెట్టేటటువంటి ఖర్చు వాళ్ళ యొక్క ఆదాయంలో సింహభాగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వెంజమూరులో ఉన్నటువంటి ఈ యొక్క CHCలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్లు ప్రజలకు ఎంతో సేవ చేస్తూ వెంజమూరు మండలంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వ పరంగా వైద్య పరంగా అందించేటటువంటి సేవలు సక్రమంగా అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు సచివాలయ ఎంప్లాయీగా ఉన్నటువంటి మన తిరుపతి రెడ్డికి హాస్పిటల్లో ఒక మగ శిశువు జన్మించడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాల ద్వారా అందించబడుతున్న సేవలను మరింత ప్రమోట్ చేసినట్లయితే గ్రామాల్లో తెలియక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఎక్కువ మొత్తంలో వైద్యానికి ఖర్చు పెట్టుకోవడం వల్ల మరింత పేదవారిగా మారేటటువంటి సమస్య నుంచి బయటకు రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ప్రస్తుతము వెంజమూరులో ఉన్నటువంటి ఈ CHCలో ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు అందరికీ తెలియజేసి ఇక్కడ అందిస్తున్నటువంటి సేవలను మనం ప్రమోట్ చేసినట్లయితే మరింత మంది ఈ హాస్పిటల్లో అందుతున్నటువంటి సేవలను తీసుకొని అందరికీ కూడా ఉపయోగపడేలా మలుచుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఈ బేబీకి డెలివరీ చేసినటువంటి డాక్టర్స్ని అలాగే ఇక్కడ ఇతర సిబ్బంది అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.